హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు వీడియో మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఏఎల్పి 01 ఆఫ్ 2025 సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ యొక్క నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అవర్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్. దీనికి స్క్రోల్ డౌన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సిఎన్ నెంబర్ 01 ఆఫ్ 2025 ఏఎల్పి ఇంపార్టెంట్ నోటీస్ ఫర్ అప్లికేషన్ స్టేటస్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకి డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఏఎల్పి 01 ఆఫ్ 2025 సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ అయితే మనకు రేపటి నుంచి అయితే అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో దాంట్లో మనకు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా, లేకపోతే కండిషనల్లీ ఎలిజిబులా, లేకపోతే రిజెక్టెడ్ అనేటటువంటి స్టేటస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక టోటల్ డేటా ఎక్కడ నుంచి చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, www.rrbapply.gov.in. దాంట్లో మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీ యొక్క అప్లికేషన్ హిస్టరీ ట్యాబ్ ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్స్ లో ఏఎల్పి సంబంధించినటువంటి అప్లికేషన్ పక్కన ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా, రిజెక్టెడ్ అనే డేటా అయితే కనిపించడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిందంటే మాత్రం మీకు ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ కనుక ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే మాత్రం యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, సో ఒకవేళ రిజెక్ట్ అయితే దానికి సంబంధించినటువంటి రీజన్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఎర్రర్స్ అనేది కూడా మనకు అక్కడ క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క డేటా అక్కడ మీకు కనిపించకపోయినా ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెల్ప్ డెస్క్ ద్వారా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు త్రూ మొబైల్ నెంబర్ ద్వారా, లేకపోతే ఒక ఈమెయిల్ ఐడి ద్వారా. ఓకే, సో ఈ విధంగా మనకైతే అఫీషియల్ డేటా అయితే రావడం జరిగింది. సో ఫామ్ అప్లై చేసినటువంటి టైంలో మీరు ఓపెన్ చేసినటువంటి సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క rrbapply.gov.in. సో డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది లాగిన్. సో డైరెక్ట్ లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఆధార్ కానీ, లేకపోతే మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ హిస్టరీ అండ్ దెన్ యూ విల్ గెట్ యువర్ అప్లికేషన్ స్టేటస్. ఓకే, సో ఇది మనకి ఏఎల్పి సంబంధించినటువంటి లేటెస్ట్ డేటా. ప్రజెంట్ ఆల్రెడీ గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి గ్రూప్ డి ఎగ్జామ్స్ అయిపోగానే నెక్స్ట్ మనకి ఇమీడియట్ గా ఒక ఏఎల్పి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి దాని గురించినటువంటి ప్రాసెస్ లో భాగంగానే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఏఎల్పి ఎగ్జామ్స్ అనేవి త్వరలో ఉండబోతున్నాయి. సో ఎవరైతే ఏఎల్పి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్పీడప్ అయితే చేయండి. ఓకే, త్వరలోనే ఏఎల్పి డేట్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనం మరొక అప్డేట్ తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.